పేర్లు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా శశివర్ణుడు అన్న పేరు కూడా వినాయకుడి పేరే. శశివర్ణుడు రూపంలో ఉన్నటువంటి వినాయకుడు లోకాలన్నింటినీ కూడా సంచరిస్తూ అలా చంద్రలోకంలోకి వెళ్ళాడటండి. చంద్రలోకంలోకి అందరికి తెలుగర్థమవుతుంది కానీ సరే, చంద్రలోకంలోకి వెళ్ళాడటండి. చంద్రలోకంలోకి వెళ్తే అయ్యా స్వభావాన మన వినాయకుడు ఎంతో మిక్కిలి సౌమ్య స్వభావుడు. ఏమండి, చంద్రుడు ఎంత అందంగా ఉన్నప్పటికీ ఆ స్వభావం కొంచెం క్రూర స్వభావం, అంటే అంత మంచి స్వభావం అయితే కాదు చంద్రుడిది. ఈ విధంగా మన విఘ్నేశ్వరుడు ఆ యొక్క చంద్రలోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడండి. ఏంటి నీ అవతారం ఏంటి, నీ రూపం ఏమిటి అన్న విధంగా చాలా మరుగుజ్జు నువ్వు అని చెప్పి వెక్కిరించేటటువంటి విధంగా నవ్వాడు. ఆ నవ్వటం చూసినటువంటి విఘ్నేశ్వరుడు ఎంతో కోపోద్రిక్తుడైన, కోపానికి గురైనటువంటి వాడే చంద్రుడికి ఒక శాపం ఇస్తాడండి. ఏం శాపం అయ్యా అంటే, అది జనులు ఎవరైనా సరే, అంటే ఏ మనిషి అయినా ఎవరైనా సరే నిన్ను గనక చూసినట్టయితే వాళ్ళు నిందలు పొందుగాక అని చెప్పి విఘ్నేశ్వరుడు చంద్రుడిని శాపం ఇస్తాడు. అంటే ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరైనా కూడా ఆ చంద్రదేవుడిని కనుక చూసినట్టయితే ఆయన చూసిన కారణంగా, ఎందుకంటే బాగున్నాడు చంద్రుడు, తెల్లగా ఉంటాడు, చల్లగా ఉంటాడు, బాగుంది, మంచి వెర్రెలు ఇస్తాడు, చంద్రుడిని చూస్తుంటాం కదా మనం, చంద్రుడిని పొగిడినట్టే కదా మనం. ఆ విధంగా అంటే నన్ను మరుగుజ్జుగా ఉన్నావు అని చెప్పి నువ్వు నవ్వావు కదా, నిన్ను చూసినప్పుడు నిన్ను ఎవడు చూస్తే వాడు నిందలు పొందుగాక అని చెప్పి శాపం ఇస్తాడు. శాపం ఇచ్చినటువంటి చంద్రుడు ఎంతో కుమిలిపోతాడు. ఆ శాపాన్ని కుమిలిపోయి ఏం చేయాలో తెలియక తన స్వస్థలమైనటువంటి క్షీరసాగరానికి వెళ్ళి తలదాచుకుంటాడు. క్షీరసాగరంలో పుట్టాడు చంద్రుడు. క్షీరసాగరం నుంచి ఉద్భవించిన వాడే చంద్రుడు. క్షీరసాగరంలో దాచుకుంటాడు. మా చంద్రుడు లేనటువంటి భూమండలం పూర్తిగా కూడా గలగలమైంది. మొత్తం జనులందరూ కూడా చంద్రుడు లేనిది అసలు ఊహించుకోలేకపోతున్నారు. ఆహ్లాదాన్ని పూర్తిగా కోల్పోయారు. ఔషధాలు కూడా చంద్రకాంతి లేక పనిచేయడం మానేశాయండి. ఈ విధంగా ఋషులు అందరూ కూడా ఈ విపరీత్యాన్ని గురించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఉపాయం చెప్పమని అడిగారు. అడగగా బ్రహ్మదేవుడు ఈ విధంగా ఉపదేశించాడు. అయ్యా, ఆ చంద్రుణ్ణి విఘ్నేశ్వరుడు పూజ చేసి విఘ్నేశ్వరుడు ప్రసన్నం చేసుకుని ఆయన్ని భాద్రపద శుక్ల చవితి నాడు విఘ్నేశ్వరుడు పూజ ఆచరించి ఆయన్ని ప్రసన్నం చేసుకుని శాప విమోచనం పొందవలసిందిగా ఆ యొక్క సలహానైతే బ్రహ్మదేవుడు ఋషులకు చెప్తాడు. ఋషులు వెళ్ళి చంద్రుడికి ఇదే విధంగా చెప్పగా చంద్రుడు వినాయకుడిని ఆరాధిస్తాడండి. ఆరాధించగా వినాయకుడు ప్రత్యక్షమై ఆ శాపానికి కొద్దిగా విమోచన ఇస్తాడు. ఏంటయ్యా అంటే, ప్రతిరోజు చూస్తే ఏమీ కాదు, కానీ భాద్రపద శుక్ల చవితి రోజు మాత్రం నిన్ను చూస్తే నిన్ను చూడకూడదు, మిగతా రోజులు చూడొచ్చు అని చెప్తాడు. అంటే ఈ రోజు చంద్రుడిని చూడకూడదు, మిగతా రోజు ఏ రోజైనా చూడొచ్చు అని చెప్పి ఒక చిన్న కన్సెషన్ ఇస్తాడనమాట. ఓకే, బానే ఉంది. ఆ విధంగా చంద్రుడు మళ్ళీ యథాస్థానానికి వచ్చాడు. అంతా బానే ఉంది. మరి ఏ భాద్రపద శుక్ల చవితి రోజు ఎందుకు చూడకూడదు, ఎలా చూడొచ్చు అంటే, మన విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసుకుని ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఏదైతే ఉందో కథంతా విని అక్షింతలు తల మీద వేసుకుని అప్పుడు చూస్తే ఏం కాదండి. పూజ చేసుకోకుండా కనుక వినాయకుడిని ఈరోజు ఆరాధించకుండా కనుక ఆ చంద్రుడిని చూసినట్టయితే ఏదో ఒక విధంగా మన మీద ఏదో ఒక నింద పడుతుంది, ఏదో ఒక అవమానమైనా మనకు ఎదురవుతుంది అన్నది ఇక్కడ సారాంశం. అయ్యా, మానవ మాతృలకే కాదు గొప్ప గొప్ప దేవుళ్ళకు కూడా ఇది తప్పలేదండి. ఇదే అటువంటి పరాభవం శ్రీకృష్ణుడు కూడా పొందాడు. అది ఎలా పొందాడు అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం సత్రాజిత్తు ప్రసేనజిత్తు అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారండి. సత్రాజిత్తు అన్నయ్య, ప్రసేనజిత్తు తమ్ముడు. ఈ సత్రాజిత్తు సూర్య భగవానుడు కూడా ఇద్దరు స్నేహితులండి. ఒకసారి సత్రాజిత్తు సూర్య భగవాను ప్రార్థిస్తూ ఉండగా సూర్య భగవానుడు ప్రత్యక్షమై, సత్రాజిత్తు నీకేం కావాలో కోరుకో అని చెప్పి అడుగుతాడు. అప్పుడు సత్రాజిత్తు సూర్య భగవానుడి మెడలో ఉన్నటువంటి సమంతకమణిని కావాలని కోరుతాడండి. ధగధగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఆ యొక్క సమంతకమణి రోజు ఎంతో అద్భుతమైనటువంటి మణి, ఎంతో విశేషమైనటువంటి మణి. దాని గురించి వివరిస్తూ సూర్యుడు సత్రాజిత్తుకు చెప్తాడు, మిత్రమా, ఈ యొక్క సమంతకమణిని ఎంతో శుచిగా ధరించాలి,
చాలా నిష్టగా ధరించాలి. ఎటువంటి ఎటువంటి దురాలోచనలు కూడా మన మనసులో కానీ మన ఎదలందు కానీ ఉండకూడదు అని చెప్తూ ఈ యొక్క సమంతకమణి ప్రతిరోజు కూడా 8 బారుల బంగారాన్ని నీకు ప్రసాదిస్తుంది అని చెప్పి అంతర్ధానం అయిపోతాడు. ఆ యొక్క సమంతకమణిని మెడలు ధరించినటువంటి సత్రాజిత్తు నగర వీధుల్లో తిరుగుతూ ఉండగా ఆ దగదగా మెరిసిపోయేటటువంటి ఆ సమంతకమణి యొక్క కాంతిని చూసి ప్రజలందరూ కూడా ఆ సూర్య భగవానుడే నేల మీదకి దిగొచ్చి నడుస్తున్నాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఆ మాట ఆ నోట ఈ నోట కూడా శ్రీకృష్ణ భగవానుడి చెవిన పడిందండి. చెవిన పడి ఈ సమంతకమణి గురించి తెలుసుకుని సత్రాజిత్తు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి సత్రాజిత్తును అడుగుతాడు, ఇట్లా ఈ నగరానికి మన ప్రభువు లేరు కదా, ఇటువంటి అద్భుతమైనటువంటి మణి ప్రభువు దగ్గర ఉంటే రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇలాంటి మణి ప్రభువు దగ్గర ఉండడమే ఉత్తరం, అది నాకు ఇవ్వమని చెప్పేసి అడుగుతాడు. దానికి నిరాకరించినటువంటి సత్రాజిత్తు ఆ యొక్క సమంతకమణిని తీసి తన తమ్ముడైనటువంటి ప్రసేనజిత్తు మెడలో వేస్తాడు. ఉంచవయ్యా నీ దగ్గర నీ దగ్గర ఉంచు అని చెప్పి ప్రసేనజిత్తు మెడలో వేస్తాడు. మరుసటి రోజు ఏమవుతుందంటే ప్రసేనజిత్తు వేటకి బయలుదేరతాడండి. అడవికి వేటకు బయలుదేరి వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక సింహం చేత దాడికి గురవుతాడు. ఆ మెడలో ఉన్నటువంటి సమంతకమణి, ఆ మెరుస్తూ ఉన్నటువంటి సమంతకమణిని ఒక మాంసం ముక్కగా భావించి ఆ యొక్క సింహం ఆ సమంతకమణి నోట గడుచుకుని ప్రసేనజిత్తుని చంపేసేసి ఆ యొక్క సమంతకమణి పట్టుకుని వెళ్ళిపోతుందండి. అది వెళ్ళిపోతూ ఉండగా సింహం నోట్లో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉండగా అటుగా వెళుతున్నటువంటి జాంబవంతుడు అనే ఒక భల్లూకం, అంటే ఎలుగుబంటి అండి, జాంబవంతుడు అనే భల్లూకం ఆ యొక్క సింహాన్ని సంహరించి ఆ సమంతకమణిని పట్టుకుని తన గుహలో ఉన్నటువంటి తన కొడుకు ఉయ్యాల్లో ఉంటాడండి, పేరు సుకుమారుడు ఆ యొక్క కొడుకు పేరు. ఆ ఉయ్యాల్లో ఉన్నటువంటి కొడుకు ఆడుకుంటాడు, చూస్తూ వెలుగుతూ ఉంటుంది కదా, దగ్గరగా వెలుగుతూ ఉంటుంది కదా, దాన్ని చూస్తూ ఆడుకుంటూ ఉంటాడని చెప్పి ఆ ఉయ్యాల తాడుకు కడతాడు. ఉయ్యాల తాడుకు కట్టి వెళ్ళిపోతాడు. సరే, ఇక్కడ దాకా బానే ఉంది. ప్రసేనజిత్తు చచ్చిపోయాడు. ఈ వార్త అన్నయ్య అయినటువంటి సత్రాజిత్తుకు తెలుస్తుంది. అప్పుడు అసలు ఏం జరిగింది అన్న విషయం తెలుసుకోకుండా సత్రాజిత్తు ఏమంటాడంటే, అచ్చా ఓకే, కృష్ణుడు నన్ను సమంతకమణి అడిగాడు, నేను ఇవ్వలేదు, తమ్ముడి దగ్గర ఉంది, కృష్ణుడే నా తమ్ముడిని చంపేసి సమంతకమణి పట్టుకుపోయాడు అని చెప్పి కాదు కృష్ణుడి మీద వేస్తాడు. ఈ వాదు కృష్ణుడికి తెలుస్తుంది. ఎలా అయినా సరే ఆ యొక్క విషయాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి కృష్ణుడు అడవికి బయలుదేరుతాడండి. అడవికి బయలుదేరి చూస్తూ ఉండగా రక్తపు మడుగు, అక్కడంతా రక్తంతో ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ప్రసేనజిత్తుకి మన సింహానికి జరిగినటువంటి యుద్ధ వాతావరణం చూస్తాడు. అక్కడి నుంచి ఆ తర్వాత ఈ రథంతో ఏదైతే వస్తాడో రథం యొక్క జాడలు కనిపించడం మానేసి సింహం యొక్క జాడలు కనిపిస్తాయి. ఆ సింహం యొక్క అడుగు జాడలు నడుచుకుంటూ కూడా ఆ యొక్క సింహం యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్ళినప్పుడు సింహం యొక్క కళేబరం కనిపిస్తుందండి. చనిపోయి పడినటువంటి సింహ కళేబరం కనిపిస్తుంది. చూస్తాడు, ఆహా ఇక్కడ కూడా ఇంకొక యుద్ధం జరిగింది, అంటే ఈ సింహాన్ని ఏదో హతమార్చిందని చెప్తే అక్కడి నుంచి బల్లూకు యొక్క అడుగుజాడలు కనిపిస్తూ ఉంటాయి. ఆ బల్లూకు అడుగుజాడలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక గుహ దగ్గర ఆగిపోతుంది. ఆ గుహలోకి వెళ్ళి తొంగి చూడగా అక్కడ సమంతకమణి వేలాడుతూ ఉంటుంది. ఒక పసిబిడ్డ ఉయ్యాల్లో ఊగుతూ ఉంటాడండి. ఆ సమంతకమణిని తీసుకోబోతుండగా జాంబవంతుడు కృష్ణుడిని అడ్డగిస్తాడు. కృష్ణుడికి జాంబవంతుడికి మధ్య 21 రోజుల పాటు యుద్ధం జరుగుతుందండి, ద్వంద్వ యుద్ధం జరుగుతుంది. ఈ జాంబవంతుడు అమితమైనటువంటి బలశాలి. జాంబవంతుడు ఎవరయ్యా అంటే రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడికి సహాయం చేసినటువంటి వానరులతో పాటు ఉన్నటువంటి ఒక ఎలుగుబంటి. ఈ వారధి నిర్మించడంలో అత్యంత పాత్ర పోషించిన వాళ్ళలో జాంబవంతుడు కూడా ఒకడు. సీతాదేవిని లంక నుంచి బయటకు తీసుకురావడానికి ఏదైతే వారధి శ్రీలంక దగ్గరికి నిర్మించారో ఆ వారధి నిర్మించడానికి సహాయపడినటువంటి వానరుల్లో ఒకడు. ఈ వానరుల్లో ఉన్నటువంటి ఒక ఎలుగుబంటి జాంబవంతుడు అత్యంత బలశాలి. ఎటువంటి కార్యమైనా చేయగలిగేటటువంటి అమితమైనటువంటి మేధస్సు గలవాడు, బలశాలి కూడా. తన యొక్క సహాయాన్ని మెచ్చుకుని శ్రీరామచంద్రుడు ఏదైనా ఒక వరం కోరుకోవయ్యా జాంబవంత అని చెప్పి అడుగుతాడు. అడిగినప్పుడు జాంబవంతుడు ఏమడుగుతాడంటే, శ్రీరామ నాకు నీతో యుద్ధం చెయ్యాలని అడుగుతాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు చిన్నగా నవ్వి, ఈ యుద్ధం ఇప్పుడు సాధ్యపడదు కానీ నీ కోరిక తీరుతుందిలే అని చెప్పి అయిపోతుంది. ఆ యుగం అయిపోయిన తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణ అవతారంలో ఆ యొక్క జాంబవంతుడితో 21 రోజులు యుద్ధం చేసి శ్రీకృష్ణుడు గెలుస్తాడండి.
జాంబవంతుడి గురించి జాంబవంతుడికి తెలుసు తను ఎంత బలశాలో. కానీ ఈ ఈ తన యొక్క బలం క్షీణిస్తున్నప్పుడు తనకి గుర్తు వస్తుంది. శ్రీకృష్ణుడే శ్రీరామచంద్రుడిలా కనిపిస్తాడు. ఆహా, శ్రీరామచంద్ర నువ్వే కృష్ణ రూపంలో వచ్చిన ఈ యొక్క కోరిక తీర్చావు కదయ్యా అని చెప్పి ఆ సమంతకమణిని కృష్ణుడికి ఇచ్చేసి తన కూతురైనటువంటి జాంబవతిని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడండి. జాంబవతిని సమంతకమణిని పట్టుకుని సత్రాజిత్తు దగ్గరికి వెళ్తాడు. ఇదిగో ఇదిగో సత్రాజిత్తు, నీ సమంతకమణి ఇదిగో జరిగిన విషయం ఇది అని చెప్పి సత్రాజిత్తుకి వివరిస్తాడు. అయ్యో, అనవసరంగా తెలుసుకోకుండా నీ మీద వాదేశానే అని చెప్పి క్షమించమని కృష్ణుని కోరి ఆ యొక్క సమంతకమణిని తన చెల్లెలైనటువంటి సత్యభామని కూడా కృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ రకంగా మొత్తం ఈ వివాహాది కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత కృష్ణుడు ఒక చోట కూర్చుని అసలు నాకు ఈ వాదు రావడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తుండగా నారదుడు వచ్చి కృష్ణుడికి వివరిస్తాడు. నారద, కృష్ణ, నువ్వు వినాయకుడు వ్రతం చేయకుండా ఆ రోజు చంద్రుడిని చూసినావయ్యా, అందుకే నీకు యొక్క నీలాపనిందలన్నీ కూడా కలిగాయి అని చెప్పడంతో అప్పుడు అని చెప్పి మనం ముందు చెప్పుకున్నటువంటి అసలు శాపగ్రస్తమైనటువంటి ఏదైతే ఉందో అది కృష్ణుడికి వివరిస్తాడండి. ఈ రకంగా జనులందరూ కూడా ఈ యొక్క శాపం అనేది చంద్రుడికి ఉంది కాబట్టి ఈ భాద్రపద శుక్ల చవితి నాడు మనందరూ కూడా యథాశక్తి బంగారంతో కానీ, వెండితో కానీ, మట్టితో కానీ, రాగితో కానీ, ఇతరులతో కానీ చేసినటువంటి ఈ యొక్క వినాయక ప్రతిమను ఉంచుకుని మనకి తగినట్టుగా మనం ఈ పూజా పురస్కారాన్ని చేసుకుని ఇక్కడ ఉండ్రాళ్ళు, పొడుగులు, రకరకాలైన ఫలములతో ఆ యొక్క నైవేద్యాన్ని సమర్పించి ఆయన్ను చక్కగా ప్రసన్నం చేసుకుని ఈ కథ ఏదైతే ఉందో అది కూడా విని ఆ యొక్క అక్షింతలు తల మీద వేసుకున్నట్టయితే ఈ యొక్క నీలాపనందులు అయితే ఏవైతే ఉన్నాయో ఏవి కూడా మనకి గడిచారు అని చెప్పేసి ఈ కథ యొక్క సారాంశం. అర్థమైందా? వెరీ గుడ్.